హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా ఈజీ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. తమిళ చూసే ఉంటారండి, చాలా హెల్దీ రెసిపీ. కొంచెం వెరైటీగా గోర్చిక్కుడు కర్రీ చేసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. నేనైతే 1/2 kg గోర్చిక్కులు తీసుకున్నాను అండి. ఇక్కడ చూడండి, 1/2 kg గోర్చిక్కుడు తీసుకొని మంచిగా నార తీసేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా వీటికి ఒక 3 eggs తీసుకున్నాను. ఓకే అండి, కుక్కర్ తీసుకొని ఇప్పుడు ఇందులో మనం ఈ గోర్చిక్కుడు వేసేసుకుందాం. నీళ్ళల్లో కొంచెము ఉప్పు వేసి నీట్గా కడిగానండి. ముందుగా కడిగి పెట్టుకోవాలి. ఇది కొంచెం గోర్చిక్కుడు చేదు వగరు ఉంటది కాబట్టి మళ్ళీ నీళ్ళల్లో వేసి పెట్టాను. ఇక్కడ చూడండి, ఒక 1/2 glass వాటర్ వేద్దాం. గోర్చిక్కుళ్ళు మునిగేంత వరకు ఇలా కరెక్ట్ గోర్చిక్కుడు ఎంత ఉందో అంతవరకు నీళ్లు ఉంటే సరిపోతుందండి. అంటే 1/2 kg తీసుకుంటే ఇంకాస్త ఎక్కువ పడుతుంది. మనం 1/2 kg కాబట్టి ఒక 1/2 glass పట్టింది. కొంచెం పసుపు వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 2 విజిల్స్ పెట్టుకుందామండి. 2 విజిల్స్ వచ్చినాక వెయిట్ అంతా దిగిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక్కడ చూడండి, వెయిట్ అంతా దిగింది. ఇది ఇట్లా జాలి గిన్నెలో వేస్తున్నా. వాటర్ అంతా తీసేద్దాం. చూడండి, మెత్తగా ఉడికిపోయింది, చాలా వేడిగా ఉంది. స్టవ్ ఆన్ చేసుకుందామండి. కడాయి తీసుకున్నాను, ఆయిల్ వేస్తున్నా. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నా. 1/2 kg గోర్చిక్కుడుకాయకి 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నా అండి. ఎగ్స్ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. నూనె వేడైందండి, కొన్ని ఆవాలు వేస్తున్నాను, కొంచెం జీలకర్ర అండి. జీలకర్ర కూడా మరి ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఆవాలు జీలకర్ర చిట్పట్లాడుతూనే ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసాను. కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది. 2 పచ్చిమిరపకాయలు అండి, ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు మంచిగా వేగాయండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 1/2 teaspoon వేసానండి. కొంచెం పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి గోర్చిక్కుడు ఇందులో వేసేద్దాం. ఇదే టైంలో కారం వేయాలి. ఒక 1/2 teaspoon వేస్తున్నా, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం సాల్ట్ అండి, ఇది కూడా 1/2 teaspoon వేస్తున్నాను. ఎందుకంటే తాలింపులో కొంచెం వేసాం కదా మనం. ఉప్పుల కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఈ ఉప్పు కారము తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిలలో చక్కగా వేగాలి గోర్చిక్కుడుగా. ఇప్పుడు అంతా కలిపేసుకొని స్టవ్ తగ్గించేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ కొంచెం ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. చూద్దామండి, ఇక్కడ చూడండి చక్కగా మగ్గిపోయింది గోర్చిక్కుడు. చూడండి, మనం ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు చక్కగా మగ్గిందండి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మనం 3 eggs వేస్తున్నాం కదా, 3 గ్యాప్లు, ఈ గ్యాప్లలో ఎగ్ వేసేద్దాం. నేనైతే ఎగ్స్ కడిగి పెట్టుకున్నా అండి ముందుగా.
అంత మురికి ఉంటది కాబట్టి ఎగ్ పైన శుభ్రంగా కడిగినాకనే వాడుకోవాలండి. ఇప్పుడు ఏం కదిలించొద్దండి, స్టవ్ సిమ్లోనే పెట్టి మూత పెట్టి కాసేపు వదిలేయాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ముందే కలిపామనుకోండి కొంచెం స్మెల్ వస్తుంది, కాబట్టి ముందుగానే కలుపుకోవద్దు. ఇప్పుడైతే మూత పెట్టే పని లేదండి. కొంచెం స్టవ్ పెంచుతున్నాను. మనము ఉప్పు కారం అన్ని గోర్చిక్కుల్లోనే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎగ్గుకు ప్రత్యేకంగా ఉప్పు కారము ఇవన్నీ వేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మాత్రం వేసుకోవచ్చండి. ఇది స్టీల్ స్పూన్ కదా, సౌండ్ వస్తుంది, అందుకే నేను చెక్క స్పూన్లు వాడతా అండి. ఇలా కొంచెం ఫ్రై కావాలి. ఇలా మూత తీసి మనం ఫ్రై చేస్తున్నప్పుడు కలుపుతూనే ఉండాలండి. వదిలేస్తే కింద మాడిపోతుంది, కాబట్టి కలుపుతూనే ఉండాలి. చక్కగా ఎగ్ అయితే ఫ్రై అయింది. ఈ టైంలో మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం అండి, గరం మసాలా అవసరం ఉంటే వేసుకోండి. నేనైతే వేయట్లేదు, నేను ఎక్కువ శాతం గరం మసాలాలు తక్కువ వాడతా అండి. గొప్పెడు కొత్తిమీర వేసేసుకున్నామంటే ఇక చూడండి, దీనికి కాంబినేషన్ ఏంటంటే పచ్చిపులుసు సూపర్ ఉంటుందండి. పచ్చిపులుసు వేసుకొని తింటే ఎంత కలర్ఫుల్ ఉంది చూసారా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. గోరుచిక్కుడుకాయ పిల్లలు తిననప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఎవరికన్నా ఇష్టం లేదు, పిల్లలు తినట్లేదు అన్నప్పుడు మంచిగా చక్కగా ఇలా చేసి లంచ్ బాక్స్ లో అన్నంలో కలిపి పెట్టేస్తే వాళ్ళు అసలు గుర్తుపట్టని కూడా గుర్తుపట్టారండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంత సూపర్గా ఉంది చూడండి. ఈ రెసిపీ అన్నం కని కాదు, చపాతీలో పూరీలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి తీరాల్సిందే. ఓకేనా, టేస్ట్ చూద్దామా. సూపర్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు ఎంత బాగుందో అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాపీ కుకింగ్ అండి. మరి ఒక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.